మణిదీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి, ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతము మాలలలో పార్వతి దేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పరిచినివైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయునిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనక దుర్గవై వెలసితివి. రామలింగేశ్వరి రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గము శూలము ధరించి పాశుపతాస్త్రము చేబోని శంభుని శంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దరిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆత్మ ప్రాణపరాయినివే అద్వైతామృత వర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణ దేవి రావమ్మ.